నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఢిల్లీలో మొన్న 6 రోజులున్న కేటీఆర్ హరీష్ రావు అండ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన మాటల్ని ఒక్కసారి మీరు వినండి. ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరైనా చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాకపోతే తెలుసుకోండి. 10th షెడ్యూల్ చదవండి. 10th షెడ్యూల్ చదవండి. సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు, మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. ఏమన్నాడు? పార్టీ ఫిరాయింపు వేరు, పార్టీ విలీనం వేరు అన్నాడు కేటీఆర్. కేటీఆర్ చెప్పాలనుకున్నది ఏంటంటే పార్టీ విలీనం అంటే 3/2 మంది 2/3 మెజారిటీ కనుక ఒక పార్టీ ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీలోకి వెళ్తే ఇంకా బై ఎలక్షన్ కానీ ఉప ఎన్నిక కానీ అక్కర్లేదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ క్లాజ్ ప్రకారం, ఆ లైన్ ప్రకారంగా సో ఆ పార్టీ ఎల్పీ అధికార పక్షంలో విలీనం అయిపోతుంది. సో అది రాజ్యాంగబద్ధమే అన్నాడు. సో మేము కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులు అడిగినప్పుడు కేటీఆర్ చెప్పింది ఏంటంటే, సో మేము కూడా అదే పద్ధతిలో చేసినాం కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. సో మేము పార్టీ ఫిరాయింపులకి పాల్పడలేదు, మేము జస్ట్ ఆ పార్టీని మేము విలీనం చేసుకున్నాం 2/3 మెజారిటీతో అని కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో ఆ వీడియోలో చూసారు కదా, ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. పార్టీ విలీనం అంటే ఏంటి, ఫిరాయింపు అంటే ఏంటి? ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే ఇంకొక పార్టీలోకి ఫిరాయిస్తేనే 2/3 ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేస్తేనే అక్కడ విలీనం అనేది సాధ్యమవుతుంది. ఫిరాయింపు అనే పదం లేకుండా, ఫిరాయింపు అనేది లేకుండా విలీనం ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమే కాదు. దీనికి ఒక అందమైన ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టి జనాన్ని పచ్చి అబద్ధాలతోనూ మోసం చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ విలీన ప్రక్రియ ఒకేసారి జరిగిందా? పోనీ 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ మనం గమనించాలి, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిచారు. ఈ 19 మందిలో 12 మంది పార్టీ ఫిరాయించడంతో, 12 మంది కాంగ్రెస్ నుంచి ఆనాడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్లోకి వెళ్ళడంతో ఈ కాంగ్రెస్ ఎల్పీ సిఎల్పి అన్నది టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైనట్టుగా స్పీకర్ ప్రకటన చేసిండు, అయిపోయింది. ఇది ప్రక్రియ జరిగిపోయింది. సో ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే మేము పార్టీలని ఫిరాయింపులు ప్రోత్సహించలేదు, విలీనం అయిపోయింది ఆ పార్టీ అన్నాడు. విలీనం అంటే ఏం కావాలా? సరే ఒక్కసారి గంపగుత్తగా ఎమ్మెల్యేలంతా కలిసి ఆ 12 మంది కలిసి మాట్లాడి టక్మని ఒకే రోజు పోతే సరే విలీనం అయిపోయిందని అనుకుందాం. అసలు ఇది టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా టెక్నికల్గా కరెక్ట్ అయినప్పటికీ మోరల్గా ఎథికల్గా చెత్త ఇది. అసలు ఇది రాజ్యాంగంలో ఉన్న దీన్ని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా దీన్ని తొలగించాలి, ఈ పార్లమెంట్లో చట్టం చేయాలి దీనికి సంబంధించి. సో ఇప్పుడు దీన్ని ముందు పెట్టి మేము విలీనం చేసినాం అంటాడు. మరి విలీనం చేయాలంటే ఏంది? విలీనం ఒకవేళ అయ్యిరనే అనుకుందాం, ఒకే రోజు అయిపోయిర్రా? ఒకే రోజు విలీనం అయ్యిర్రా? లేదు. ఆనాడు కూడా మీరు 2014 నుంచి 18 వరకు ఈ ఆనాడు సిఎల్పీగా ఉన్న నాయకుడు పోయి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాడు స్పీకర్కి, ఆనాడు చర్యలు లేవు. 2018 తర్వాత మళ్ళీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇస్తూనే ఉన్నాడు అప్పుడున్న స్పీకర్ మధుసూదనాచారికి, పోచారం శ్రీనివాసరెడ్డికి. ఆయన ఇటు పోయిండు అటు పోయిండు అని డిలే చేసుడే, దాటవేత ధోరణి. ఎప్పుడు విలీనం అన్నారు వీళ్ళు? నెమ్మదిగా 12 మందిని మొత్తం తీసుకున్న తర్వాత 12 ప్లస్ ఇంకొకటి కావాలి. ఇలా ఇంకొకటి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిండండి. ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడంతో ఎంపీగా గెలవడంతో ఇక్కడ బై ఎలక్షన్ అనివార్యమైంది.
ఎంపీగా గెలవడంతో ఆయన ఏం చేసిండు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేయడంతో ఇక్కడ సందు దొరికింది కేసీఆర్కి, చలో వెంటనే విలీనం అన్నాడు, విలీనం చేసేసుకున్నాడు. ఇక తర్వాత జరిగిన బై ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, ఆ సైదిరెడ్డి గెలిచిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయింది ఆ బై ఎలక్షన్లో. ఇప్పటి వరకు ఈ విలీన ప్రక్రియ ఆపిండు. ఎందుకు? అక్కడ ఇంకొక నెంబర్ కావాలి. అక్కడ నెంబర్ ఎట్లా సాధ్యమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో సీట్ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోగానే సడన్గా ఎత్తేసిండిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మాట్లాడదలుచుకున్నది, కేటీఆర్ అన్న దాంట్లో ఇంతకుముందు మీరు వీడియో చూసారు కదా, అందులో ఏమన్నాడు, మేము ఫిరాయింపులు చేయలేదు విలీనం అన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఫిరాయిస్తేనే విలీనం అవుతుంది. లేదు మీరేమైనా ఒకేసారి ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి తీసుకున్నారంటే లేదు, నేను డేట్స్తో సహా చెప్తా. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు? 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఎవరెవరు? సబితా ఇంద్రారెడ్డి. ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు 2019 మార్చిలోనే దాదాపుగా ఫిరాయించారు, ఒకరోజు అటు ఇటు. సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు పార్టీ ఫిరాయించారంటే ఈమె అంటే సబ్జెక్టు కరెక్షన్ ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు. 14 మార్చ్ 2019 సబితా ఇంద్రారెడ్డి పార్టీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఆమె ఇమీడియట్గా స్పీకర్ నెక్స్ట్ డేనే మరి పార్టీ ఫిరాయించుదామని ఆమె సభ్యత్వం రద్దు చేసేయాలి కదా, చెయ్యలే. నెక్స్ట్ సుధీర్ రెడ్డి, ఈయన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి ఏమో మహేశ్వరం ఎమ్మెల్యే. సుధీర్ రెడ్డి 16 మార్చ్ 2019 పార్టీ ఫిరాయించిండిన. నెక్స్ట్ చిరుమర్తి లింగయ్య, ఈయన నకరేకల్ ఎమ్మెల్యే. ఈయన 20th మార్చ్ 2019 పార్టీ ఫిరాయించిండు. నెక్స్ట్ రేగా కాంతారావు, ఈయన పినపాక నియోజకవర్గం. ఈయన 4th మార్చ్ 2019 సబ్జెక్టు కరెక్షన్ ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు. అండ్ ఈయనతో పాటు ఆత్రం సక్కు కూడా సేమ్ డేట్. ఇప్పుడు ఈయన టికెట్ ఇవ్వలే మొన్న. ఆల్మోస్ట్ ఈ 12 మందిలో మొన్న 9 మంది ఓడిపోయారు. 11 మందికి టికెట్లు ఇస్తే 9 మంది ఓడిపోయారు. ఇక్కడ ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వలే. ఆత్రం సక్కు ఆసిఫాబాద్, ఈయన కూడా 4th మార్చ్ 2019 జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ ఉందండి? 4th మార్చ్ 20th మార్చ్ ఎవరికి? చిరుమర్తి లింగయ్య జాయినింగ్కి దాదాపు 16 రోజుల గ్యాప్ ఉంది. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డికి సుధీర్ రెడ్డికి మధ్యలో 2 days గ్యాప్ ఉంది. సుధీర్ రెడ్డికి చిరుమర్తి లింగయ్యకి మధ్య 4 days గ్యాప్ ఉన్నది. మరి గ్యాప్లో స్పీకర్ ఏం చేసినట్టు? మరి ఆనాడు ఇమీడియట్గా వాళ్ళు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయగానే ఖతమైపోవాలి కదా. మీరు పెద్ద రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, అపహాస్యం అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ ఇంతకుముందు స్టేట్మెంట్లో. మరి ఈ గ్యాప్ ఎందుకుంది? గ్యాప్ లోపే మీరు అనర్హత వెయిట్ చేయాలి కదా. అంటే ఏంటంటే వీళ్ళు విలీనమయ్యే నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేశారనమాట. 12 మంది అయిపోయి 13 ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజాగానే టక్మని పార్టీ విలీనమని అనౌన్స్ చేసాడు స్పీకర్. అంత మంచిగా ప్రణాళికాబద్ధంగా చేసుకో వీళ్ళు కూడా అదే చేయబోతున్నారు. వీళ్ళు 10 మంది వచ్చారు, 38 మందిలో 10 మంది వచ్చేసారు, ఇంకా 28 మందిలో 16 మంది రావాలి. మేము కూడా నెమ్మదిగా ఇద్దరిని చేసుకొని 26 మంది దాకా పోతాం. 26 మంది అయిన తర్వాత విలీనం అని అంటామని వీళ్ళు కూడా అట్లే అంటారు. నీకు ఆయనకేం పెద్ద తేడా ఏం లేదు. కేసీఆర్ చేసిన పనికి రేవంత్ రెడ్డి చేస్తున్న పనికి పెద్ద తేడా ఏం లేదు. మీరు ఎట్లాగైతే ఒక్కొక్క ఎమ్మెల్యేని ఫిరాయింపు చేసుకొని విలీనం అన్నారో, ఈయన కూడా ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క ఎమ్మెల్యేని ఫిరాయింపులు చేసుకొని విలీనం అంటాడు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? నెక్స్ట్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఈయన భూపాలపల్లి ఎమ్మెల్యే. ఈయన ఎప్పుడు? ఈయన 22 ఏప్రిల్ 2019 ఆయన భార్య ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. ఎంత గ్యాప్ ఉందండి? ఆల్మోస్ట్ 4th మార్చ్కి 22 ఏప్రిల్ 2019కి ఆల్మోస్ట్ 1 month. ఇదొక 20 days, 22 days, ఆల్మోస్ట్ 40 days దగ్గర ఉన్నది.
దాదాపు 40 రోజుల గ్యాప్ ఉంది. మరి ఈ 40 రోజులుగా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలే? ఈ 40 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు, అనర్హత వేటేయండి, అనర్హత వేటేయండి అని. ఇప్పుడు ఇది ఎట్లాగైతే బీఆర్ఎస్ వాళ్ళు ఈడి కాడికి తిరుగుతున్నారో, ఢిల్లీకి పోయి ఒకసారి గవర్నర్ని కలిసి స్పీకర్ని కలిసి, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లనే తిరిగిరు. నేను ఎందుకు చేస్తున్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో, అపోజిషన్లో ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే ఇంకొక మాట. గతంలో బీఆర్ఎస్ అదే చేసింది, వాళ్ళ కాంగ్రెస్ అదే చేస్తున్నది. సో అది చెప్పడానికి లెక్క చెప్తున్నా నేను. అండ్ 6th 7th ఇంకెవరున్నారు? పైలట్ రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పుడు జాయిన్ అయ్యిందంటే ఈయనది ఇంకా చూడండి, June 6th 2019, June 6th అండి. ఇక్కడ April 22, May 22, June 6th అంటే దగ్గర దగ్గర నెల రోజులు దాటిపోయింది. ఇక్కడ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. 12 మందిని కంప్లీట్ చేసుకోవడానికి ఇన్ని నెలల గ్యాప్ వచ్చింది. ఎక్కడ March 4th స్టార్ట్ అయినటువంటి ఫిరాయింపుల పర్వము ఎక్కడ రేగా కాంతారావు ఆత్రం సక్కు నుంచి స్టార్ట్ అయింది. నెమ్మదిగా జూన్ వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వరకు నడిచింది ఇది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఉత్తమ్ రాజీనామాతోటి అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నాడు. నెక్స్ట్ 8 కందాల ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి 15th March 2019 ఈయన పార్టీ ఫిరాయించిన డేట్. నెక్స్ట్ 9 హరిప్రియా నాయక్, ఈమెది ఇల్లందు నియోజకవర్గం, ఈమె 11th March 2019. నెక్స్ట్ 10th వనమా వెంకటేశ్వరరావు, ఈయన ఎప్పుడంటే 17th March 2019. నెక్స్ట్ 11th ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే సురేందర్, ఈయన 29 March 2019. నెక్స్ట్ 12th one, లాస్ట్ వన్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఈయన 20 March 2019. ఒక్కసారి ఈ ఫిగర్స్ చూడండి, మీరు చాలా క్లియర్గా గమనిస్తే 4th Marchకి స్టార్ట్ అయింది ఇద్దరు ఎమ్మెల్యేల జాయినింగ్స్తో. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు, ఉంటే నేను నాకున్న సమాచారంతో డేట్లు వేయడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఇదే అటు ఇటుగా ఉంటుంది, గ్యాప్ అయితే ఇంతే ఉంటుంది. 4th March 2019లో ఇద్దరు ఎమ్మెల్యేలు జాయిన్ అయితే నెక్స్ట్ 14 ఇక్కడ 10 days గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 2 days, ఆ తర్వాత 4 days, ఆ తర్వాత మరో 2 days. 15th March ఒక ఆయన జాయిన్ అయ్యిండు, 11th March 17, ఇగో 22 to 29 ఆల్మోస్ట్ 1 week ఇక్కడ గ్యాప్ వచ్చింది. 20th March బీరం హర్షవర్ధన్ రెడ్డి. సరే, ఆల్మోస్ట్ ఒక 2-3 రోజుల గ్యాప్తోని దాదాపు ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చిలో? 1 2 3 4 5 6 7 8 9 10. మరి 10 మంది మీద వెయిట్ ఎందుకు పడలే? ఈ 10 మంది మీద వెయిట్ ఎందుకు పడలేదు అంటున్నా. ఆల్మోస్ట్ 10 members మార్చిలో జాయిన్, March 4th నుంచి March 22nd వరకు జాయిన్ అయ్యారు. మరి 10 మంది మీద వెయిట్ ఎందుకు ఇమీడియట్గా పడలే? April 22nd దాకా నెల రోజులు ఎందుకు ఆగిరు? కేటీఆర్ దానికి ఆన్సర్ చెప్పాలా? విలీనం చేసుకున్నాం మొత్తం అంటే విలీనం ఒకేసారి నీ పార్టీలోకి వచ్చి డంప్ అయ్యిరా, లేదు కదా. సరే, అట్లా ఓకే అనుకుందాం. అట్లేమన్నా సాధ్యమైందా? అట్లా సాధ్యం కాలేదు, సాధ్యం అవ్వడానికి అవకాశమే లేదు. 10 మంది ఎమ్మెల్యేలు మార్చిలో ఒక 2-3 రోజుల గ్యాప్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 month గ్యాప్ తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి 22 April 2019 జాయిన్ అయ్యిండు. దాని తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి జాయిన్ అయిన తర్వాత June 6th పైలట్ రోహిత్ రెడ్డి జాయిన్ అయ్యిండు. అంటే ఆ తర్వాత ఇంకొక 13 daysకి. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిండు, ఇక మీకు కావాల్సిన నెంబర్ వచ్చింది, అప్పుడు విలీనం అని స్టార్ట్ చేసిరు. అప్పుడు స్పీకర్ వీళ్ళ ఎల్పీ విలీనమైందని ప్రకటన చేసిండు, అసెంబ్లీ ప్రకటన చేసింది, అసెంబ్లీ కార్యాలయం. మరి ఇది ఫిరాయింపులు కాకపోతే విలీనం అయిద్దా? అంతా దొంగ పనులే ఇవన్నీ.
మేమేమి ఎవరిని మీదేసుకోవట్లే. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే. ఇప్పుడు మీరు ఎట్లాగైతే చేసిర్రో విడతల వారికి ఒక్కొక్క ఎమ్మెల్యేలను తీసుకొని వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు కూడా 26 మంది వచ్చినాక మేము కూడా విలీనం చేసుకున్నాం, ఇది రాజ్యాంగబద్ధం అని వీళ్ళు కూడా అదే మాట చెప్తారు. అందుకే మీకు నైతిక అర్హతను మీరు కోల్పోయారు. ఈ పార్టీ ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ మీరు నైతికంగా మాట్లాడే కనీస అర్హతను కోల్పోయారు. వీళ్ళు విలీనం అంటున్నారు కాబట్టి ఎవరెవరు ఏ డేట్ రోజు జాయిన్ అయ్యారు, ఆ రోజున మరి స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అసలు పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా అనర్హత వేటే. ఏకంగా ఆ రోజు జాయిన్ అయిపోయారు వీళ్ళు. మరి ఎన్ని రోజులు టైం పడుతుంది స్పీకర్కి అనర్హత వేటేయడానికి? ఆ రోజు ఎందుకు మీకు స్పీకర్ ఎక్కడ పోయిండు? ఈ రోజేమో స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, ఆయనకే వాళ్ళకే తెలియాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇగో 3 నెలల లోపు తీసుకోవాలని చెప్పింది. మరి ఆనాడు మీరెందుకు చేయలేదు ఆ పని? మీరు దొంగలే, ఇప్పుడు చేస్తున్న వీళ్ళు దొంగ పని. అందుకే నేను బిఫోర్ ఒక వీడియో చేసిన కదా, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తేనే బై ఎలక్షన్ లేకుండా వాళ్ళు కూడా విలీనమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది. మరి ఆ 26 మంది ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? 10 మంది వచ్చిర్రు, ఇప్పటికి ఇంకొక 16 మంది కావాలి. అంత ఈజీ అయితే కాదు. సో రాబోయే రోజుల్లో బై ఎలక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.